న్యూ ఇయర్ వేడుకలంటే నిషా లేకుండా ఉండదు. కిక్కు కోసం కొంతమంది లిక్కర్ వైపు చూస్తే మరికొంతమంది లిక్కర్ కిక్కులో ఏముంటుందిలే అనుకుని డ్రగ్స్ మత్తులో జోగేందుకు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ టార్గెట్ గా డ్రగ్స్ దందా మొదలైంది. విచ్చలవిడిగా డ్రగ్స్ సిటీకి పోటెత్తుతోంది. హైదరాబాద్ లో పెడ్లర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు పబ్బుల్లోకి డ్రగ్స్ చేరిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ఈగల్ పోలీసులు సిద్ధమయ్యారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ లో ఈగల్ టీమ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ముఖ్యంగా డ్రగ్స్ వాడకానికి పబ్బులు అడ్డాగా మారాయి. ఎన్నిసార్లు పోలీసులు చర్యలు తీసుకున్నా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా పబ్ల యాజమాన్యాలు ఖాతరు చేయటం లేదు. గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. వినియోగదారులకు చేరవేస్తున్నారు. దీంతో ఈగల్ టీమ్స్ 2-3 రోజుల నుంచి సిటీలోని పబ్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టాయి. వరుసగా పబ్బుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఇటీవల ఒక పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారికి టెస్టులు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. ఇవాళ రేపు ఈగల్ టీం డ్రైవ్ కొనసాగనుంది. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవు అంటూ ఇప్పటికే పబ్బుల యాజమాన్యాలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31న జీరో డ్రగ్స్ డేగా సెలబ్రేట్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ 31కి జీరో డ్రగ్స్ డే సాధ్యమేనా? పోలీసుల చర్యలు ఫలిస్తాయా? న్యూ ఇయర్ వేడుకలంటే నిషా లేకుండా ఉండదు. కిక్కు కోసం కొంతమంది లిక్కర్ వైపు చూస్తే మరికొంతమంది లిక్కర్ కిక్కులో ఏముంటుందిలే అనుకుని డ్రగ్స్ మత్తులో జోగేందుకు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ టార్గెట్ గా డ్రగ్స్ దందా మొదలైంది. విచ్చలవిడిగా డ్రగ్స్ సిటీకి పోటెత్తుతోంది. హైదరాబాద్ లో పెడ్లర్లు రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు పబ్బుల్లోకి డ్రగ్స్ చేరిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ఈగల్ పోలీసులు సిద్ధమయ్యారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ లో ఈగల్ టీమ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ముఖ్యంగా డ్రగ్స్ వాడకానికి పబ్బులు అడ్డాగా మారాయి. ఎన్నిసార్లు పోలీసులు చర్యలు తీసుకున్నా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా పబ్ల యాజమాన్యాలు ఖాతరు చేయటం లేదు. గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. వినియోగదారులకు చేరవేస్తున్నారు. దీంతో ఈగల్ టీమ్స్ 2-3 రోజుల నుంచి సిటీలోని పబ్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుసగా పబ్బుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఇటీవల ఒక పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పలువురు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారికి టెస్టులు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్, అలాగే సైబరాబాద్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సాయి కిరణ్ వద్దకు వెళ్దాం. సాయి కిరణ్, చెప్పండి, హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే పోలీసులు ఎలాంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు? డీటెయిల్స్ ఏంటి? న్యూ ఇయర్ వేడుకలు అంటేనే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ వైపు చూస్తున్న యువత. ఇండియాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ స్పాట్ గా కూడా ఈ హైదరాబాద్ మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లో పబ్స్, అలాగే హైదరాబాద్ శివార్లలో ఉండేటువంటి రిసార్ట్స్, ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా నూతన సంవత్సర వేడుకలకు వేదిక అవుతుంది. సో ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్లు కావచ్చు, 3 ట్రై కమిషనరేట్లు కూడా ఇప్పుడు మీటింగ్స్ పెట్టుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ ముఖ్యంగా ఇటు ఈగల్ టీం అధికారులతో, అయితే ఎస్బీ, అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులతో అందరితో కూడా మీటింగ్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా హాట్స్పాట్స్ డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నూతన సంవత్సర వేడుకలుగా ఎక్కడెక్కడ ఉంటారు అనేటువంటిది గుర్తించాలి. గత 2 సంవత్సరాలుగా డ్రగ్ పెడ్లింగ్ చేసిన వాళ్ళు, డ్రగ్స్ కు కొన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నూతన సంవత్సరానికి 2 రోజుల ముందు నుంచే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో కనుక చూస్తే కోలివింగ్ హాస్టల్స్, అలాగే పీజీ హాస్టల్స్, అంటే ఈ ఇన్సైడ్ డ్రగ్స్ అనేటువంటివి బహిరంగంగా పబ్స్లలో కాకుండా ఈ మధ్యలో కోలివింగ్ హాస్టల్స్లలో లేకపోతే ప్రైవేట్ అపార్ట్మెంట్స్లలో కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వాటిపైన కూడా సీరియస్ గా కూడా దృష్టి పెట్టారు. జీరో డ్రగ్ కేసుగా హైదరాబాద్ ను నమోదు చేయాలి అనేటువంటిది ముఖ్యంగా లక్ష్యంగా పోలీసులు తీసుకున్నారు. ఎక్కడా కూడా డ్రగ్స్ వార్తలు వినపడకుండా, డ్రగ్ పెడ్లింగ్ అసలు హైదరాబాద్ లో లేకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే డ్రగ్స్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇతర దేశాల నుంచి డ్రగ్ పెడ్లింగ్ చేసే వాళ్ళు పెద్ద ఎత్తున హైదరాబాద్ కి డ్రగ్ ముఠాలు ఇక్కడికి దిగినట్టు కూడా సమాచారం పోలీసులకు అందుకున్నారు. సో ఆ సందర్భంగా కూడా ఎక్కడికక్కడ టీమ్స్ ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 100 హాట్స్పాట్లు నైట్ ఏదైతే నూతన సంవత్సర వేడుకలు రేపు అర్ధరాత్రి 100 హాట్స్పాట్లు పెడుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ల కోసం. అలాగే సైమల్టేనియస్లీ ఈ డ్రగ్స్ ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళ మీద కూడా కదలికలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు అంటే బంధుమిత్రులతో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఈ విధంగా యువత డ్రగ్స్ తీసుకోవడము, మద్యం మత్తులో తోగి యాక్సిడెంట్లు చేయడము, వాళ్ళు మద్యం సేవించి కార్లు నడిపి అత్యంత వేగంగా నడిపి వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం, ఇవన్నీ కూడా చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారు ఈసారి. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.
ఇక పబ్బుల్లో ఈవెంట్లపై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు ఈవెంట్లపై నిఘాను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తాగి వాహనాలు నడిపితే తాట తీస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పటికే పలు పబ్ల యాజమాన్యాలకు పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, నూతన సంవత్సర వేడుకలకు కౌంటౌన్ ప్రారంభించుకోవచ్చు. సో సైబరాబాద్ అంటేనే నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే చాలా వరకు పబ్స్ కానీ, అలాగే క్లబ్లు కానీ, అలాగే బార్లు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ ఈ సైబరాబాద్ అని చెప్పవచ్చు. ఈ సైబరాబాద్లో ఉన్నటువంటి క్లబ్లపైన, అలాగే పబ్లపైన, బార్లపైన ఇప్పటికే పోలీసులు ప్రత్యేకంగా నిఘపెట్టారు. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు, అందులో భాగంగానే మద్యంతో పాటు డ్రగ్స్ కూడా రెగ్యులర్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గత వారం నుంచి కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఈగల్ టీం ఇప్పటికే బార్లు, పబ్ల పైన కూడా ఫోకస్ పెట్టింది. సో గత 2 రోజుల క్రితం కూడా మనం చూసాము, కొండపూర్లో ఉన్నటువంటి కెన్స్ ఎరీనా పబ్స్ పైన కూడా ప్రత్యేకంగా ఈగల్ టీం దాడులు నిర్వహించింది. సో ఏదైతే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కూడా అక్కడ టెస్టులు నిర్వహించింది. 8 మందికి పాజిటివ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే బార్లు కానీ, అలాగే పబ్బులు, అలాగే క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏవైనా డ్రగ్స్ కానీ పట్టుబడితే ఖచ్చితంగా ఎవరైతే పట్టుబడ్డ వ్యక్తులు ఉన్నారో, సో కస్టమర్లు ఉన్నారు, సో వారితో పాటు అలాగే పబ్బుల నిర్వాహకుల పైన కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే స్పెషల్గా ఆ చెక్ పోస్టులు కూడా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో న్యూ ఇయర్ వేడుకల పేరుతో విచ్చలవిడిగా బయట హంగామా చేస్తే కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తుండే ఆ పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి కూడా రేపు ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ప్రమాద స్థాయిలో విన్యాసాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కూడా క్లోజ్ చేస్తుండగా ఇప్పటికే ఆ పోలీస్ అధికారులు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా రేపు జరగబోతున్న నూతన సంవత్సర వేడుకలకు ఇటు కస్టమర్లు, అలాగే పబ్బుల నిర్వాహకులు ఏ రకంగా అయితే సిద్ధమయ్యారో, అలాగే పోలీస్ శాఖ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే వారి పైన కానివ్వండి, అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.